వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు రాబోయే ఐఐటి జేఈ మెయిన్స్ ఉన్నాయో చాలామంది ప్రిపేర్ అవుతుంటారు, కానీ కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అవుతారు. వాళ్ళ స్ట్రాటజీ ఏముంటుంది? ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. జరుగుతున్నాయంటే జరగబోతున్నాయి. జనవరి 22వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. షిఫ్ట్లు వారీగా ఒక 1 వీక్ జరుగుతాయి, 29th వరకు. అట్లా డేకి వచ్చి 2 షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఫస్ట్ స్లాట్లో మీకు అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ స్టూడెంట్స్ అందరూ జనరల్గా ఒక్కొక్క షిఫ్ట్కి వాడు 80,000 అట్లా చూసుకుంటాడు. 70,000 లేకపోతే 1 lakh స్టూడెంట్స్ అని డివైడ్ చేసుకుంటాడు అప్లై చేసిన అందరినీ. ఓకే. అన్ని షిఫ్ట్స్కి ఈక్వల్గా డివైడ్ చేస్తారు స్టూడెంట్స్ని. ఎందుకంటే పర్సంటైల్ బేసెస్ ఉంటుంది మనంతా. పర్సంటైల్ అంటే ఒక షిఫ్ట్లో తక్కువ మంది ఎక్కువ మంది మళ్ళీ ఎందుకు మళ్ళీ అంత పర్ఫెక్ట్గా పర్సంటైల్ వైజ్ లాజికల్గా కరెక్ట్ అయినప్పటికీ బట్ ఓవరాల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని పెడతా ఉంటారు. ఇప్పుడు ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, అలాగే ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేయాలి అన్న దాని మీద మనం ఇప్పుడు మాట్లాడాలి. అంటే ఈ యొక్క తక్కువ రోజులు ఉన్నాయి మనకి. టైం చూసినట్లయితే పెద్ద ఎక్కువ రోజులు ఒక 1 వీకే ఉంది కాబట్టి ఎగ్జామ్ ముందు ఈ 1 వీక్ పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చదివేటప్పుడు అన్నది ఒక పర్స్పెక్టివ్. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎట్లాగ ఎగ్జామ్ రాయాలన్నది డిఫరెంట్ పర్స్పెక్టివ్. 2 వేరువేరేవి. సో ఈ 1 వీక్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం మాట్లాడుకున్నట్లయితే, స్ట్రాటజీ చూడాలనుకున్నట్లయితే అందరికీ చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ముందు వచ్చేటప్పుడు జనరల్గా ఎక్కువగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక 4 రోజులు, వారం రోజుల్లో మనం ఎక్స్ట్రాగా చదివినంత మాత్రాన్ని, కొత్త చాప్టర్లో కొత్తగా చదివినంత మాత్రాన్నే పెద్దగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి కెమిస్ట్రీ అనేది జనరల్గా కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకునే సబ్జెక్ట్ అండి మనకి జేఈలో. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టుల్లో కెమిస్ట్రీ అనేది ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం కదండి మనం. కెమిస్ట్రీ అంటే కొంచెం థియరిటికల్గా ఉంటుంది కాబట్టి. పర్టికులర్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఇలాంటివి ఎక్కువ టైం కెమిస్ట్రీ కేటాయించాలి ఈ 1 వీక్ను. అంటే వీలున్నంత వరకు డైలీ వచ్చి ఒక 7 hours, 8 hours, 6 hours సరే వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి ఎక్కువ టైము ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్ని చదవాలండి. ఇప్పుడు చదవడం అంటే రివిజన్ చేయాలి, కొత్తగా చదవడం కుదరదు. ఈ చదివేటప్పుడు కొత్త చాప్టర్లు చదవకూడదు. మళ్ళీ చదివిన పాతవే రివైజ్ చేయాలి. ఆ రివైజ్ చేసినప్పుడు ఎక్కువ టైం కెమిస్ట్రీకి ఇవ్వాలి. ఇప్పుడు కొత్త పుస్తకాలు చదవకూడదు, కొత్త చాప్టర్లు చదవకూడదు, అది కండిషన్. అట్లాగే మ్యాథ్స్, ఫిజిక్స్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లమేటిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కాబట్టి మీరు ఎక్కువ ఈ వారం రోజులు ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ నోట్స్ ఏవైతే ఉంటుందో ఆ ఫార్ములాస్ కానీ, డెరివేషన్స్ కానీ, థియరీ కానీ ఇవే ఉంటాయండి. అయితే ఫార్ములా, డెరివేషన్, థియరీ ఇది ఏదైతే బుక్ వాళ్ళు చదివి ఉన్నారో నోట్స్ బుక్ ఏదో చదివి ఉంటారు ఫిజిక్స్, అది మళ్ళీ ఒక్కసారి షార్ట్ నోట్స్ ఏమైనా రాసుకుని ఉంటే ఆ షార్ట్ నోట్స్ చదవడం. ఒకవేళ షార్ట్ నోట్స్ రాసుకోకపోతే ఇంపార్టెంట్ ఇప్పుడు గబగబా రాసేసుకుని తయారు చేసుకుని ఆ మ్యాథ్స్, ఫిజిక్స్ ఏదైతే ఉందో అది చదవాలి. దీంట్లో చేయకూడనటువంటి తప్పు ఏంటంటే ఈ ఉన్న వారం రోజుల్లో ఎక్కువ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తారు చాలామంది. అసలు చేయకూడదు. ఏదో 1 or 2 చేయాలి మహా అయితే. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాక్టీస్ టైం కంటే కూడా రివిజన్ చేస్తేనే ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది మనకి. 3 గంటలు అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఓకే. అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చేయడం వల్ల టైం కొంచెం అంటే అది ఆల్రెడీ ఈ పాటిగా చేసేసి ఉండాలి. ఈ 1 వీక్ ముందు కొత్తగా చేయొద్దని చెప్తున్నా నేను చెప్పేది. ఏం చేయాలంటే ఈ 1 వీక్లో ప్రాక్టీస్కి సంబంధించి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇంతకు ముందు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పులు అయినప్పుడు ఒక బుక్లో రాసుకుని ఉంటే, ఎర్రర్ బుక్ అలాంటిది ఏదైనా అంటే తప్పులు ఏమేమి చేసేవాడు ఒక బుక్లో రాసుకుంటారు కదా, జనరల్గా రాసుకుంటారు స్టూడెంట్స్. అంటే ఇంతకుముందు వారం ఎగ్జామ్ రాసి ఉంటారు, లేదా రకరకాల ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదండి. లాస్ట్ 2 years నుంచి 4 ఏళ్ళు చదువుతూ ఉంటారు కదా అందరూ జేఈ అంటేనే. రాసుకున్నప్పుడు తప్పులు రాసుకుంటారు కదా, ఆ తప్పులను చూడాలి. అంటే కొత్త ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడం మనిషి పాత ఎగ్జామ్స్ రాసినప్పుడు వచ్చినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అదని అండర్లైన్ చేసుకున్నాడా, లేదా రౌండ్ చేసుకున్నాడా, లేదా సపరేట్గా బుక్లో ఎర్రర్ బుక్లో రాసుకున్నాడా, ఏదో ఒకటి చేసుకుంటాడు ఒక సిన్సియర్ స్టూడెంట్ అయితే. ఆ బుక్ని ఎక్కువ చూడాలి. అంటే ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదు. కొత్త నేర్చుకోవడం కంటే, కొత్తగా ప్రాక్టీస్ చేయడం కంటే పాతగా చేసినటువంటి ప్రాక్టీస్ చేసిన దాంట్లో తప్పులు నేర్చుకుని పాతగా చదివినటువంటిది మళ్ళీ చదవడం అన్నది ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైంలో మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలండి. ఎర్రర్ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కువ ఉంటాయి కాబట్టి
ఆ మిస్టేక్స్ అన్నీ ఎక్కువ సార్లు చూడాలి. రోజుకు ఒకసారి చెప్పిన ఒక గంట సేపు 2 గంటల చెప్పిన మిస్టేక్లు చూస్తే ఎక్కువ సార్లు చూడాలి. ఒకసారి చూస్తే సరిపోదు మనని. ఇప్పుడు మిస్టేక్ ఏదైనా ఉందనుకోండి, ఒకసారి 2 సార్లు చూసామనుకోండి, మళ్ళీ మర్చిపోతాం మనం. అంటే మర్చిపోవడం అని కాదు నా ఉద్దేశం. ఎగ్జామ్ రాసినప్పుడు సీరియస్గా మళ్ళీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ తప్పు చేసామని గుర్తురాదు మైండ్కి. అలవాట్లో మనం అదే తప్పు చేస్తాం. తప్పు చేసామని గుర్తు రావాలంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి మీరు చేసిన మిస్టేక్. ఓకే. అంటే మీరు గుర్తుపెట్టుకున్నట్టు సబ్ కాన్షియస్ మైండ్లో కూడా వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోతే అప్పుడు మీరు రాస్తున్నప్పుడు మీ చేతికి సిగ్నల్ ఎత్తుంది మైండ్, ఓరు బాబు ఇంతకుముందు ఇలాంటి తప్పు చేసామని. ఆ మిస్టేక్స్ని కూడా ఎక్కువ సార్లు చూడాలి. మిమ్మల్ని రోజు ఒక మిస్టేక్ చేశారనుకోండి, రోజు తిట్టగా కొంతకాలానికి మీ మైండ్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఓకే ఈ తాళం ఇక్కడ పెట్టద్దు అన్నాడు, ఆయన వేరే చోట పెట్టమన్నాడు, రోజు మర్చిపోయి ఇక్కడ పెట్టేస్తున్నాను అంటావు నువ్వు. ఎక్కువసార్లు నేను తిట్టాను అనుకో, నేను తెలియకుండా పెట్టేటప్పుడు వెంటనే చేతికి సిగ్నల్ ఎత్తుంది మైండ్, పెడితే తిడతాడు రా బాబాయ్ అని. ఒకసారి 2 సార్లు జనరల్గా రాకపోవచ్చు ఎక్కువ మందికి. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి మిస్టేక్లు ఎక్కువ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా 150, 140 మార్కులు వస్తూ ఉంటాయి మార్కులు చేసినప్పుడు. వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మిస్టేక్లు ఎక్కువ చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు జనరల్గా మిస్టేక్స్నే ఎక్కువ ఫోకస్ పెట్టి వాటిని ఎక్కువ మిస్టేక్ చదివితే ఉందండి 1/3 కూడా 0.33 కదా సార్, నేను 0.33 వేయలేదు 0.66 వేసాను, దీన్ని చూసేది ఏంటి అంటాడు. కానీ దాన్ని కూడా చూడాలి. అలా చూడగా ఏమవుతుందంటే 8/9 వేసినప్పుడు కూడా కేర్ఫుల్గా వేస్తారు పొద్దున్న ఎగ్జామ్లో చేసినప్పుడు. 1/3 తప్పు చేశాం కదా అని. 1/3 తప్పు చేసినట్టు గుర్తు వస్తుందా అంటే 8/9 చేసినట్టు గుర్తు రావాలి. ఆ గుర్తు రావాలంటే ఈ 1/3 తప్పు చేసిన విషయాన్ని ఒక 10 సార్లు 20 సార్లు చూడాలి నువ్వు. ఓకే. ఇదంతా మైండ్ మేనేజ్మెంట్ అండి. మైండ్కి కనెక్ట్ అవుతుంది అనమాట, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువగా తప్పులు ఏవైతే చేస్తున్నారో అవన్నీ ఒక్కసారి చూసుకుంటూ రావాలండి, మళ్ళీ మిస్టేక్ జరగకుండా, కన్ఫ్యూజన్ అవ్వకుండా. అయితే అట్లాగే ఏదైనా కొన్ని మర్చిపోయి ఉంటారు ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసినప్పుడు, అవి కూడా చూడాలి. సో అందువల్ల ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేయకూడదు. వీలుంటే 1 or 2 ఎగ్జామ్స్ కంటే ఎక్కువ చేయకండి. అలా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ టైంలో ఉపయోగం లేదు. సో అట్లాగే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసినప్పుడు జనరల్గా మీరు ఒక 30 క్వశ్చన్లు చేశారు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే 25 క్వశ్చన్లు చేశారు ఫిజిక్స్ అనుకుందాం ఉదాహరణ. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే మొత్తం 75 క్వశ్చన్లు ఉంటాయి, 25 × 3 ఒక్కొక్క సబ్జెక్ట్కి. 25 క్వశ్చన్లో మీకు ఒక 15 క్వశ్చన్లు మీరు 20 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే పోనీ 25లో 20 చేశారు, 5 పోయినాయి. అన్ని ఎగ్జామ్స్లో 20 పోతున్నాయి, 20 చేస్తే 5 పోతున్నాయి అనుకో, దాని మీనింగ్ ఏంటి, రియల్ ఎగ్జామ్లో కూడా అంతే అని అర్థం. మరి అక్కడ ఆవేశపడిపోయి ఎక్కువ మైనస్లు పెట్టేయకూడదు. అంటే రియల్ ఎగ్జామ్ వేరు ఇది వేరు అన్న కాన్సెప్ట్ ఉండదంటే, రెండు సమానంగానే ఉంటాయి. సో అందు గురించి ఏంటంటే జనరల్గా ఎన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, ఎన్ని తప్పులు వస్తున్నాయి అనేది పాత ఎగ్జామ్స్ రాసుంటే అది క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే రేపు ఫ్యూచర్లో రాయబోయే ఎగ్జామ్లో ఎన్ని మైనస్లు పెట్టాలి, ఎన్ని ప్లస్లు పెట్టాలనేది ఒక క్యాలిక్యులేషన్. అది ఆ మైనస్లు అవ్వకూడదు నువ్వు అనుకున్నంత మాత్రానే అవ్వదు. ఆల్రెడీ 6 నెలల నుంచి 1 year నుంచి చేస్తూ ఉంటావు కాబట్టి మోరల్లెస్ 20కి 15 రైట్ అయినాయి అంటే ఇప్పుడు రియల్ ఎగ్జామ్లో కూడా ఇంచుమించు అదే అవుతాయి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కానీ అదర్వైజ్, ఎందుకంటే మన మైండ్ అట్లాగే పనిచేస్తుంది, మళ్ళీ సేవలాగా పనిచేస్తుంది కదా. కొత్తగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కొత్తగా ఎందుకు పనిచేస్తుంది, కొత్తగా మన మైండ్ కూడా సేమ్ అదే ఐడియాలజీతో ఉంటుంది, అదే ఉంటుంది. కొంత సిల్లీ మిస్టేక్స్ అయితే మీరు అవాయిడ్ చేయగలరు తప్ప అంతకుమించి మీరు మీ మెథడాలజీని కానీ మీ స్ట్రాటజీని కానీ మార్చలేరు. అట్లాగే ఇది స్లీపింగ్ టైం ఏదైతే ఉంటుందో, మరి కొంతమంది పిల్లలు 1 రోజులు కదా అని చెప్పి నిద్రపోరు. అవును సార్, అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్ కదా, స్లీపింగ్ టైం ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ చదివి ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ అలా ఉండదండి. ఎందుకంటేనండి స్లీపింగ్ అనేది జనరల్గా 6 hours అన్న ఉండాలి. అఫ్కోర్స్ 8 hours అనేది మ్యాక్సిమం. అది 6 hours తక్కువ అనేది కరెక్ట్ కాదండి, అది 8 hours ఉండాలి. బట్ నేనైతే 8 hours ఉండాలంటాను. అలా 6 hours అనేది అసలు కంప్లీట్గా రూల్డ్ అవుట్. ఎందుకంటే నేను ఎంతోమంది టాప్ ర్యాంకర్స్ని చూశానండి, వాళ్ళు ఎప్పుడు కూడా 8 hours పడుకుంటారు అంటారు, వాళ్ళు కొంతమంది 10 hours కూడా పడుకుంటారు. సో సమ్ టైమ్స్ నిద్ర ఎక్కువ ఉండడం కూడా మైండ్కి ఆ రిలాక్సేషన్ వచ్చి మిగతా టైం ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఉంటుంది. నువ్వు 8 గంటలు 2 గంటల గంట సేవ్ చేయడం కంటే 8 గంటలు తీసేస్తే మిగిలిన టైం ఉంది కదా 16 గంటలు, దాని చదవదా నువ్వు దాన్ని ఎఫెక్టివ్గా చదవకుండా నిద్రలో గంట సేపు అరగంట సేపు సేవ్ చేద్దాం అనుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది అసలు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అది పేరెంట్స్ కూడా మీరు ఎంకరేజ్ చేయకూడదు. బట్ సరే ఎగ్జామ్ 6 రోజుల ముందు ఉంది కదా అనే ఉద్దేశంతో మహా అయితే మీరు 6-7 hours అన్న మీరు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. 8 hours అనేది ఐడియల్లీ రిక్వైర్డ్ అండి. ఎగ్జామ్ ముందు రోజునైతే మ్యాక్సిమం మీరు 10 hours పడుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రం 10 hours ఉండాలండి. ఎందుకంటే అది మైండ్ రిలాక్స్ స్టేజ్లోకి వెళ్ళకపోతే మళ్ళీ ఎగ్జామ్ హాల్లో మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందండి. 10 hours తక్కువ పడుకోకూడదండి ఎగ్జామ్ రోజు మాత్రం. రేపు ఎగ్జామ్ అనగా మిగతా రోజుల్లో మీరు 7 hours 6 hours పడుకున్నా ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. సో స్లీపింగ్ టైంని కరెక్ట్గా చేసుకోవాలి. అట్లాగే టైం మేనేజ్మెంట్ చేసినప్పుడు నా సలహా అయితే కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్ని కొంచెం ఎక్కువసేపు చదవండి. ఇప్పుడు ఫిజిక్స్ మ్యాథ్స్ నేను చెప్పినట్టుగానే ఫార్ములాస్ డెరివేషన్స్ థియరీ ఏమైనా నోట్స్లో ఉంటే చదువుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా పక్క రాసుకోండి. పాత ఎర్రర్ బుక్ని ఏదైతే ఉందో ఎర్రర్ బుక్ని చక్కగా చూసుకోండి. ఎక్కువగా మీరు ఆవేశపడిపోయి ఎక్కువ మార్కులు వచ్చేయాలని చెప్పేసి ఏదో మైనస్లు ఎక్కువ పెట్టకూడదు. కాబట్టి మీరు పాతగా చేసినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లో ఎన్ని మార్కులు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయో ఒక ఐడియా తెచ్చుకుని మోరల్స్ రేపు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అన్ని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే మీకున్న సడన్గా ఏమీ ఇది అవ్వదు. అట్లా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత చేయవలసినటువంటి మార్పులు ఏంటి అని మనం అనుకున్నట్లయితే ఇది ఎగ్జామ్కి ముందు ఉన్నటువంటి 7 రోజుల్లో ఎలా చదవాలి ఏంటి అన్నది నేను మాట్లాడాను ఇప్పుడు. అలా కాకుండా
ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి కదా, అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనకి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడునంటే ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో ఒక రోజు ముందే చూసుకోవాలి ఎవరో ఒకళ్ళు పేరెంట్స్ అన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ హాల్ ప్రాబ్లం చాలా గవర్నమెంట్ అఫ్కోర్స్ ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చింది కాబట్టి కొంచెం బాగానే ఉంటాయి ఎగ్జామినేషన్ సెంటర్స్, కొంచెం కంప్యూటర్స్ టీసీఎస్ వాళ్ళకి ఎవరికి ఇచ్చారు వాళ్ళు చేస్తారంటే. ఈ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఒకసారి చూసుకోవడం బెటర్, అది ఎంత దూరం ఉంది, దానికి ట్రాఫిక్ ఎంత టైం ఎంత పడుతుంది ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది. పేరెంట్స్ వెళ్ళొచ్చండి, స్టూడెంట్స్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కానీ పర్టికులర్ హైదరాబాద్ లాంటి సిటీలో ఎక్కడ కూడా పడేస్తూ ఉంటాడు పట్టుకెళ్ళి. మీరు ఎక్కడ అదంతా కొంచెం చూసుకోవాలి కాబట్టి ఆ టైం అది చూసుకోవాలి. మీరు చూసుకుని ఎగ్జామ్ హాల్కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అంటే ఎగ్జామ్ హాల్లో మధ్యలో వెళితే చాలా సందర్భాల్లో చాలా ఎగ్జామ్స్ నేను చూసాను, ఈవెన్ సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ కూడా చూస్తూ ఉంటాం కదా, 10 నిమిషాలు వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడో స్కూల్ అవతలో ఎక్కడో ఒక కార్నర్లో ఉంటుంది అది వాష్రూమ్స్. ఆ వాష్రూమ్కి వెళ్ళి వీడు వచ్చే పరిస్థితి వచ్చేటప్పటికి ఆ మూమెంటంలో 10 నిమిషాలు అంటే 5 నిమిషాలు అన్నా కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి అలా వాష్రూమ్స్ దగ్గరలో ఉన్నాయా దూరంలో ఉన్నాయా అన్న పాయింట్ ఒకటి మీరు చూసుకోవాలి. అఫ్కోర్స్ వాటర్ అనేది ఏదైనా ఉంటే పట్టుకెళ్ళచ్చు, లేకపోతే వాళ్ళు ఎవడో ఏదో ఉంటుంది సిస్టమ్ ఉంటుంది మెకానిజం. సో వాష్రూమ్ జాగ్రత్తగా చూసుకోవాలి. వీరున్నంత వరకు కూడా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అంటే ఎగ్జామ్ ముందు వాటర్ బాగా హెవీగా తాకూడదండి, ఎందుకంటే మళ్ళీ మీరు వాష్రూమ్కి వెళ్ళి పరిస్థితి వస్తుంది కాబట్టి అది రాకుండా చూసుకోండి. సో అందుగురించి ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు జనరల్గా సిప్ ఆఫ్ వాటర్ తాగడం వేరండి, కంటిన్యూస్గా 2 గ్లాసులు 3 గ్లాసులు తాగేయకూడదు అంటే. సో అందుగురించి పొద్దున్న లేసి ఏదైనా వాటర్ ఉంటే పొద్దున్న తాగేయాలి, 9 o'clock ఎగ్జామ్ టైంకి అయిపోతుంది కాబట్టి. సో ఎగ్జామ్ మరీ ముందు దాహం ఎక్కువేసి ఏదో ఆయిల్ ఫుడ్ తినేసి దాహం వేసేస్తుందని ఏదో బజ్జీలు తినో లేకపోతేనేమో ఇలా పూరీలు తినే అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, దాహం ఎక్కువ వేయడం, వాటర్ తాగడం, మళ్ళీ డైజెషన్, ఇన్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయండి. సో ఇలాంటివి ఏంటంటే ఫుడ్ కొంచెం లైట్గా ఫుడ్ తీసుకోవడం వెళ్ళటం, లేకపోతే 2 రోజుల ముందు నుంచి కొంచెం బయట ఫుడ్ తినకపోవడం, అంతే కదండి, బయట ఇష్టం వచ్చిన ఫుడ్ తినేయకూడదండి. సో ఇలాంటి కొంచెం జాగ్రత్తలు అవసరమా అంటే అవసరమేనండి, ఎందుకంటే ఇలాగ ఇబ్బందులు వచ్చి ఎగ్జామ్ ర్యాంకులు రాని కూడా చాలా మంది చూశాను నేను. అంటే చూడడానికి చిన్న విషయమే కానీ ఇంపార్టెంట్ అది. సమ్ టైమ్స్ అంటే చిన్న విషయాలు కూడా ఇంపార్టెంట్ ఉంటాయి కొన్ని లైఫ్లో. ఆ లైఫ్లో ఆ ఎగ్జామ్ టైం ఎంత ఇంపార్టెంట్ అంటే దానికి ముందు రోజు నుంచే మనం ఫుడ్ అంతా కొంచెం జాగ్రత్తగా తీసుకుని, వాటర్ కూడా మరి ఎగ్జామ్కి వెళ్ళే ముందు తీసుకోకుండా కొంచెం సిప్ ఆఫ్ వాటర్ తీసుకోవడం మీరు. కొంతమంది దాహం ఎక్కువ వేయకూడదండి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 అవర్ ముందు నుంచి కూడా 1.5 hour ముందు నుంచి దాహం వేయకూడదంటే మీరు తీసుకున్న ఫుడ్ చాలా లైట్ ఫుడ్ ఉండాలి. అందుకు స్టమక్ ఎప్పుడు ఫుల్గా ఉండకూడదండి. జనరల్గానంటే అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది స్టమక్ ఫుల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ స్టమక్ దగ్గరికి వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదా, మొద్దు నిద్ర అని ఒక పదం ఉంటుంది. మధ్యాహ్నం పడుకుంటూ ఉంటారు భోజనం చేసి, దాన్ని యాక్చువల్ నిద్ర అనుకుంటాం మనం. యాక్చువల్గా దాన్ని సైంటిఫిక్గా చూసినట్లయితే హెవీగా ఫుడ్ తిన్న తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ బ్రెయిన్లో ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్లో ఎక్కువ బ్లడ్ పొట్ట దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే దాన్ని డైజెషన్ చేయాలి. పొట్ట దగ్గరికి వెళ్ళింది కాబట్టి మైండ్ పనిచేయదు, ఇంకా నిద్ర వస్తూ ఉంటుంది. మీకు నిద్ర రావడానికి ఉన్న చాలా రీజన్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అనమాట. సో అందు గురించి ఏంటంటే మైండ్ యాక్టివ్గా పనిచేయాలంటే స్టమక్ ఖాళీగా ఉండాలి. భోజనం చేయకుండా వెళ్ళమంటారు, సతీష్ గారు టిఫిన్ చేయకుండా వెళ్ళమంటారని చెప్పి నన్ను ఎవడో మళ్ళీ కామెంట్ చేయదు. కానీ కొంచెం లైట్గా ఏదో ఫ్రూటో లేకపోతే అదే తిని స్టమక్ అంటే స్టమక్ ఎంటీ వల్ల పొట్ట నొప్పి వచ్చేంత ఎంటీ అలా రాకూడదు. మరి అంటే కొంతమందికి ఎంటీ స్టమక్ తెలియరు అనుకోండి, ఎగ్జామ్ హాల్కి పొట్టలో నొప్పి వస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అంటే మనం కూడా చూడండి ఏదైనా భోజనం టైంకి భోజనం చేయకపోతే లైట్ ఫుడ్ తినాలి. లైట్ ఫుడ్ తింటే వల్ల ఏమవుతుందంటే స్టమక్లో పెయిన్ రాదు, స్టమక్ ఖాళీగా ఉన్న పెయిన్ వస్తుంది, అంతే కదండి. మనకైనా రోజు తినే అలవాటు కదా అది. బట్ స్టమక్ ఆ పెయిన్ రాకుండా మీరు తినాలి అనుకున్నప్పుడు ఇన్ జనరల్గానే బాగా లైట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి తినడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి ఎక్కువ సప్లై ఉండాలి. ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాడికి పొట్టకి ఇవ్వకూడదు, పొట్టకి సప్లై ఉండడం వల్ల ఉపయోగం లేదు కదా. సో ఇన్ జనరల్గా ఏంటంటే ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇవి కొంచెం పర్టికులర్గా మధ్యాహ్నం షిఫ్ట్ పడినట్టు ఫుల్గా భోజనం చేసి వెళ్ళకండి, దట్ ఈస్ మోర్ డేంజరస్ అండి. జనరల్గా అది అన్ని రకాలుగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మరి ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే, మరి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే కదండి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి పిల్లడికి. సో అందువల్ల పొద్దున్న వెళ్ళి ఇబ్బంది ఉంటుంది, కొంచెం లైట్గా ఏదో 2-3 ఇడ్లీ తినేసి వెళ్ళిపోతే అయిపోద్ది. ఏవో పిల్లడు ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడిపోతాడు, తినకపోతే ఎలాగని చెప్పి పేరెంట్స్ మదర్స్ విపరీతంగా నోట్లో పెట్టి కుక్ చేయకుండా ఉండండి, అది నా ఉద్దేశం. వీటి ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాడు కదా, వీటి తినకపోతే ఏమైపోతాడు అని చెప్పి ఆ ఎమోషన్ అక్కడ చూపించొద్దు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు చూపించవచ్చు. అట్లాగే మధ్యాహ్నం కూడా అంతేనండి, వీళ్ళంత వరకు లైట్ ఫుడ్ తీసుకుని మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలంటే, ఏదైనా హోటల్కి కాకుండా ఏదైనా. అట్లాగే ఎగ్జామ్ హాల్లోనంటే నేను వాష్రూమ్స్ గురించి చెప్పాను, అట్లాగే నేను ఫుడ్ గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంకొకటి ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు జనరల్గా మీకు అలవాటు లేని బట్టలు లేకపోతే షూ అలవాటు లేకపోతే షూ వేసుకోవడాలు ఇలాంటి పనులు చేయకూడదండి. మ్యాక్సిమం చెప్పులు వేసుకెళ్ళిపోవాలి. అంటే జనరల్గా కంఫర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే అలాగే మీరు ఇంతకుముందు చేసిన పెన్నో పెన్సిల్ ఏదైతే అలవాటు ఉంటుందో అలాంటివి ఏదో చూసుకుని వెళ్ళండి. అట్లాగే
ఎగ్జామ్ హాల్లో జనరల్గానండి ఆన్లైన్ ఎగ్జామ్స్లో కూడా అంటే ఇదివరకు చాలా స్కాములు జరిగినాయి జేఈ మెయిన్స్ గురించి. సరే ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ చెప్పకూడదు. బట్ పక్కన కాపీలు కొడతా ఉంటారండి. ఎందుకంటే సిస్టమ్ పక్కన సిస్టమ్ ఉంటుంది, పక్కకు చూస్తే కనపడతాయి. ఓకే. ఎవడన్నా మీ ఎగ్జామ్లో చూస్తున్నాడు అనిపించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒకసారి చెప్పడం ఏదో చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడితో సమానంగా 300 కూడా వచ్చినాయి. వాడికి 14 ర్యాంకు ఏదో సంథింగ్ ర్యాంక్ వచ్చింది మెయిన్స్లో. అడ్వాన్స్లో ఎగ్జామ్ క్వాలిఫై కూడా అవ్వలేదు, రాయలేదు ఎగ్జామ్. అది కోర్టుకి వెళ్ళినా కూడా ఫైనల్గా ఏం అవ్వలే. ఫైనల్గా వాడికి సీట్ ఇచ్చారు. అండ్ డైరెక్ట్ 300 కాపీ కొట్టేశాడు. ఇది బ్యాడ్ లక్ కదంటే చైతన్య స్టూడెంట్ అఫ్కోర్స్ అది ఇన్స్టిట్యూట్కి సంబంధం లేదని కూడా మనకి ఇన్స్టిట్యూట్ గురించి టాపిక్ అయితే కాదు కానీ బట్ లాస్ట్ ఇయర్ ఓబీసీలో ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ కాపీ కొట్టాడు వాడు. పక్కన ఉన్నవాడిది కాపీ కొట్టాడు. ఆడి తర్వాత ఆ పక్కన ఉన్నవాడు ఏమనుకున్నాడు, వాడు కాపీ కొట్టిన వీడికి ఫస్ట్ ర్యాంక్ ఆడు మొత్తం యాజ్ ఎలా కాపీ కొట్టడం మరి ఇంకా దేవుడికి తెలియాలి. అలా కొట్టడానికి కూడా అవకాశం ఉందన్న విషయం నేను అస్సాంలో కూడా చూశాను, చాలా సందర్భాల్లో చూస్తున్నానండి నేను. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంటే దీన్ని బట్టి సరిగా మార్కులు రాని కాపీ కొట్టమని చెప్తున్నట్టు కాదు మళ్ళీ. మరి దాన్ని వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేయొద్దు మీరు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, కొంచెం చక్కగా రాసుకున్నప్పుడు. ఎందుకంటే ఆ పక్కనోడు మరీ ఏమీ రానుడాడు. పక్కనోడికి 300 వస్తాయి ఊహించలా, వాడికి 300 వచ్చినాయి, వీడికి 300 వచ్చినాయి లాస్ట్ ఇయర్. ఆడు ఓపెన్ ఆడికి 14 ర్యాంక్ వచ్చింది, వీడికి 1 ర్యాంక్ వచ్చింది ఓబీసీలో. అంటే 300కి 300 వచ్చినా మళ్ళీ దానికి ఓబీసీ కేటగిరీలో కొంచెం ఇది వచ్చింది. బట్ ఎనీవే కాపీయింగ్ అనేది జనరల్గా సిస్టమ్ పక్కనే పెడతారు కాబట్టి కొంత అవకాశం కూడా ఉందా అంటే జేఈ మెయిన్స్లో ఉందండి, జరిగినాయి. సరే ఇప్పుడు మళ్ళీ నేను ఆ లోతుల్లోకి ఇప్పుడు ఈ టైంలో నేను వెళ్ళదలుచుకోలేదు. సో ఎగ్జామ్ అయిన తర్వాత అయితే మేబీ డిఫరెంట్ స్టోరీ. సో అట్లాగే మీరు చూసుకున్నప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అంటే పేపర్ చూసి ప్యానిక్ అవ్వకూడదు, క్వశ్చన్స్ చూసి. కానీ ఎందుకంటే నా కెమిస్ట్రీ స్ట్రాంగ్గా ఉన్నాను, నేను కెమిస్ట్రీ కష్టంగా ఇచ్చాడేంటి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు అండి క్రికెట్ ఆడడానికి ఒక ప్లేయర్ వెళ్ళినట్టు ఏ బాల్ వచ్చినా కొట్టాలి, కొన్ని బాల్స్ వదిలేయాలి. సచిన్ టెండూల్కర్ని కదా నేను ఎన్నో సెంచరీలు కొట్టాను, నేను సీనియర్ మోస్ట్ బ్యాట్స్మెన్ కదా అని చెప్పి ప్రతి బాల్ కొట్టడం. ఏ బాల్ వదలాలన్నది సెన్స్ ఉన్నవాడే సెంచరీ కొట్టగడుతున్నాడు, గ్రౌండ్లో ఆడతాడు. నేను సీనియర్ని, నేను గొప్పవాడిని అన్న దాంతో ఆడు క్రికెట్ ఆడితే అయిపోతాడండి, ఫస్ట్ ఓవర్లోనే అయిపోతాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏ బాల్ను కొట్టాలి ఏ బాల్ను వదిలేయాలన్న విషయం సెన్స్ తెలిసినాడు, వాడే ప్లేయర్ అండి. దాన్ని ఎమోషనల్. అందుగురించి గేమ్స్లో స్పోర్ట్స్లో విన్ అయిన వాళ్ళకి విన్ అవనోడికి తేడా స్కిల్ కాదండి, ఎమోషనల్ డిఫరెన్స్. అది దేని ముట్టుకోవాలో దేని ముట్టుకోకూడదు అనే నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలండి. ఆ ఉన్న ఎమోషనల్గా ఉన్నటువంటి వ్యక్తులే విన్నర్స్. మీరు నాలెడ్జ్ అని చూస్తున్నా, నేను నాలెడ్జ్ చూడలేదు, ఎమోషన్ చెప్తున్నా. సో అందుగురించి ఏంటంటే ఏ క్వశ్చన్ వదలాలో ఏ క్వశ్చన్ వదలకూడదు అన్నది ఏదైతే ఉందో ఆ సెన్స్ రావాలి. కాబట్టి ఈగోకి వెళ్ళి నేను కెమిస్ట్రీలో చాలా స్ట్రాంగ్ కదా, ఈ కెమిస్ట్రీ క్వశ్చన్ నాకు ఎందుకు రాదు అని చెప్పి ఈగోకి వెళ్తారు వాళ్ళు. ఎగ్జామ్ హాల్లో ఈగో ఏంటి, అన్నింటికి ఒకటే మార్కు కదా, ఏ బాల్ కొట్టినా రన్ వస్తుంది కదా. కొన్ని కాంప్లికేటెడ్ బాల్స్ ఉన్నప్పుడు వదిలేయాలి, మిగతాయి మనం చెయ్యాలి అంతే తప్ప ముందే నేను లాంగ్ షాట్ బాల్ కొట్టలేను లేకపోతే లెగ్ సైడ్ బాల్ నేను కొట్టలేను ఇది వీక్ అని చెప్పి అనుకుని ఉన్నప్పుడు దాన్ని వదిలేస్తాం మనం. అది కూడా కొట్టచ్చు. అంటే మీరు ఫిజిక్స్ వీక్ అనేది మాత్రం ఫిజిక్స్లో మార్కులు ఎక్కువ రాకూడదని లేదు, మ్యాథ్స్లో స్ట్రాంగ్ అనేది మాత్రం ఎక్కువ రావాలని లేదు. ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత అన్నీ సమానమే. మీరు ఏది వీక్ ఏది స్ట్రాంగ్ అన్న విషయం బయటే, ఇప్పుడు ప్రిపరేషన్లో అవన్నీ ఉంటాయి, అలాగ ఉండవండి. సో ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత అన్ని సబ్జెక్టులు సమానమే, అన్ని క్వశ్చన్లు సమానమే, ఏదైనా ఒకటే మార్కు, ఉదాహరణకి ఎక్కువ టైం పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ప్రాబ్లం బాగుంది కదా అందంగా ఉంది కదా అని చెప్పి దానికి ఎక్కువ టైం పెడితే దానికి వచ్చేది ఒక మార్కే కదా. అట్లాగే యుగోకి వెళ్ళి ఒక క్వశ్చన్ రాకపోతే నాకెందుకు రాదు, ఫిజిక్స్ నేను టాపర్ని, నేను ఒలింపియాడ్ ర్యాంక్ కొట్టాను నేను, లేకపోతే నేను నా మాక్ టెస్ట్లో ఇప్పుడు 100 వస్తూ ఉంటే మెయిన్స్లో అసలు నాకు ఈ క్వశ్చన్ ఎందుకు రాదు అని యుగోకి వెళ్తూ ఉంటారు కొంతమంది టాపర్స్ కూడా. అట్లా వెళ్ళకూడదండి. ఆ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎగ్జామ్ హాల్లో జాతకం అది మాక్ టెస్ట్లో ఉన్నప్పుడే కొంచెం ప్రాక్టీస్ చేసి అట్లాగే వెళ్ళి అవకాశం ఏదైతే ఉంటుందో అలా ఉంటుంది. ఈగో అనేది జనరల్గా వెళ్ళకూడదు. అలాగే డివైడ్ చేయకూడదండి. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినప్పుడు కెమిస్ట్రీ ముందు చేస్తారు, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్ చేస్తారు. సేమ్ అదే ప్యాటర్న్లో చేయండి. దీని ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ మార్చొద్దు. ఎంతోమంది సక్సెస్ఫుల్ అయినటువంటి ప్యాటర్న్ అది ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అనేది. దీన్ని కొత్తగా మీరు ట్రైల్ చేయడానికి ప్రయత్నం చేయద్దు అన్లెస్ మీ ప్రాక్టీస్ చేసినప్పుడు అలా ట్రైల్ వేసి ఉంటే తప్ప. ఇప్పుడు కొంతమంది కెమిస్ట్రీ తర్వాత మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ చేస్తారు, ఓకే ఆల్రెడీ ప్రాక్టీస్లోనే అలా చేస్తున్నావు అనుకో నువ్వు 1 year నుంచి, అప్పుడు చేయి. ఇప్పుడు కొత్తగా నువ్వేమి ఒక విషయాన్ని నువ్వు కనిపెట్టేసి అట్లా చేయడానికి మనం ప్రయత్నం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. అంటే ప్రాక్టీస్ ఎలా చేస్తా అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఏ మైండ్ సెట్తో ఉన్నావో ఎగ్జామ్ హాల్లో కూడా అదే మైండ్ సెట్తో ఉన్నవాడికి ర్యాంక్ వస్తుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు సీరియస్గా ఎవడైతే చేయడో, ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది ప్రాక్టీస్ ఎగ్జామే కదా అని లైట్గా ఎవడైతే తీసుకుంటాడో, ప్రాక్టీస్ చేసిన తర్వాత తప్పులను ఎవడైతే సరిగ్గా సరి చేసుకునేటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉండదో, ప్రాక్టీస్ చేసినప్పుడు రియల్ ఎగ్జామ్లో మనం రాస్తున్నాం అన్నటువంటి ఆ ఎమోషన్ ఎవరికైతే బిల్డ్ అవ్వదో, ఈ కేటగిరీలో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఎగ్జామ్ హాల్లో టెన్షన్ వస్తుంది, పోతుంది ఎగ్జామ్.
ఓకే. దీనికి సొల్యూషన్ ఉందంటే లేనే లేదు, అది మీ కర్మ అంతే. ఎగ్జామ్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ హాల్లో చాలామంది ప్రాక్టీస్ చేసినప్పుడు సీరియస్గా రాయరు వీకెండ్ ఎగ్జామ్స్. వాడు ఎవరికైనా ఎగ్జామ్ హాల్లో టెన్షన్ రావాల్సిందే. ఎందుకని వాడు దీన్ని డిఫరెంట్ ఎగ్జామ్ అనుకుంటున్నాడు. డిఫరెంట్ ఎగ్జామ్ అనుకున్నాడు ప్రెజర్ వస్తుంది. ఇది కూడా ఒక మాక్ టెస్ట్ అనుకుంటే ప్రెజర్ ఇది. ఫైనల్ ఎగ్జామ్ కూడా మాక్ టెస్ట్ అనుకున్న వాళ్ళే ర్యాంకర్స్ అందరూ. చాలామంది బయటకు వచ్చి నేను టెన్షన్ పడిపోయానండి, రాలేదండి, టఫ్ క్వశ్చన్లు వచ్చినాయి, ఈజీ క్వశ్చన్లు వచ్చినాయి, చాలా ప్యానిక్ అయిపోయానండి. వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసినప్పుడు వరస్ట్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఇలా కూడా సీరియస్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కాదు. తెలియక తల్లిదండ్రులు వాళ్ళు వెనకాల కొత్త ఉంటారు. వాళ్ళు అయ్యో మా అబ్బాయి చాలా తెలివైనటువంటి ప్రాక్టీస్లో 150 వచ్చినాయి, ఇక్కడ చూస్తే 100 వచ్చినాయి అంటాడు. అంటే ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు సీరియస్నెస్గా ఉండి రియల్ ఎగ్జామ్ కింద లేని వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం మీకు ఒరిజినల్ ఎగ్జామ్లో పోతుందండి. ఇది కాకుండా కూడా పోయే అవకాశం ఉందంటే కొన్ని కేసెస్ ఉంటాయి, ఎక్సెప్షనల్ కేసెస్లో. వాడు ఇగోకి వెళ్ళటమో, ఒక క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోవడమో, టైం సరిపోకపోవడమో, లేకపోతే క్వశ్చన్ చదివింది మళ్ళీ చదవడమో, ఇలాంటి కొన్ని కారణాలు ఉంటాయి. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసినప్పుడే కొంతమందికి పోతాయి. వీడన్నీ ఎగ్జామ్ హాల్లోనే కొత్తగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినట్టయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందువల్ల ఏంటంటే జనరల్గా ఎగ్జామ్ హాల్లో టెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇన్ జనరల్గా ప్రాక్టీస్ టైంలో చేసినటువంటి ఆ మైండ్ సెట్ వీక్గా ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడికి జనరల్గా వస్తూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు అవాయిడ్ కూడా చేయలేమంటాయి. ఇప్పుడు మీరు బాగా అవాయిడ్ చేద్దాం ట్రై చేశారనుకోండి, ఒకవేళ ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. అట్లీస్ట్ ప్రాక్టీస్ టెస్ట్లో ఎలాగైతే ప్రాక్టీస్ టెస్ట్ చేసినప్పుడు రెక్లెస్గా చేశారనుకోండి, అక్కడ కూడా రెక్లెస్గా చేయండి. అక్కడ టూ మచ్ కేర్ఫుల్గా చేద్దాం ట్రై చేస్తే మళ్ళీ పోతాయి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, పోతుంది. సో అందువల్ల ప్రాక్టీస్ టెస్ట్ ఎగ్జాక్ట్గా సిమిలర్ టెస్ట్ సేమ్ అండి. అందుగురించే ఆ ఈజీనెస్ వచ్చేస్తుంది సీరియస్గా చేసినోడికి. అందుకని ప్రాక్టీస్ టెస్ట్ సీరియస్గా చేయమంటాం. చాలామంది చేయరండి, 120, 130, 140 మార్కులు వస్తాయి చూసారా, వీళ్ళందరూ అసలు ప్రాక్టీస్ టెస్ట్లో సీరియస్గా చేయరు. ఎగ్జామ్ రాసి ఇలా పడేస్తారు అంతే. వాళ్ళు తప్పులే వచ్చినాయి, దాన్ని ఎలా రివ్యూ చేసుకుందాం, సిల్లీ మిస్టేక్స్ ఏమైనా చేసామా, కేటగిరీ చేసుకుందాం, చక్కగా ఎర్రర్ బుక్లో రాసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ టైం మిస్టేక్ రాకుండా చూసుకుందాం. ఇలాంటిది ఎవడో చేయడు. కానీ ర్యాంక్ వచ్చిన మా అబ్బాయికి అంటూ ఉంటారు ఏంటో పేరెంట్స్, నాకు అర్థం కాదు. వీకెండ్స్ అనేవి రెక్లెస్గా చేసి సరే రివ్యూ చేయకుండా ఫైనల్ ఎగ్జామ్లో మీరు నీట్గా బుద్ధిమంతులాగా బట్టలు వేసి పౌడర్ కొట్టి అర్థం బొట్టు పెట్టి పంపిస్తే మాత్రం వాడు విన్ అవ్వలేడు. అందు గురించి ఏంటంటే ప్రాక్టీస్ అప్పుడే చేతగా చేయాలి. అందుగురించి అలాంటి ఏదైనా సరిగ్గా చేయకపోతే 1 or 2 చేయండి ఇప్పుడు ఎగ్జామ్ ముందు. కాబట్టి అంతకుమించి మీరు చేయడానికి ఏమి ఉండదండి, దానికి మనం చేయడానికి ఏమి లేదు. సో అందువల్ల ఏంటంటే ఎగ్జామ్లో టెన్షన్ రాకుండా ఉండాలి అంటే వచ్చి తీరుతుంది. సడన్గా ఒక రోజులో నేను మోటివేట్ చేసేస్తే ఇప్పుడు టెన్షన్ పోతే ఏంటి, అది ఎంత అలా పోతే ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేయడం ఎందుకు జనాలు? టెన్షన్ ఉంటుంది, టెన్షన్ డెఫినెట్గా ఉంటుంది. పాజిటివ్ టెన్షన్ ఉండాలి, నెగిటివ్ టెన్షన్ ఉండకూడదు. నెగిటివ్ టెన్షన్ ఉండకూడదు అంటే ప్రాక్టీస్ అప్పుడు ఎలా చేసినా, ప్రాక్టీస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా చేస్తున్నాడో అదే ఎమోషన్తో అదే ఫీల్తో రియల్ ఎగ్జామ్ కూడా రాయాలండి. ఇంకా అంతకంటే ఎక్కువ టెన్షన్ పడ్డారంటే పోతాయి. జనరల్ ర్యాంకర్స్ అలా పడరు, జస్ట్ నార్మల్ ఎగ్జామ్ రాసేస్తారండి వాళ్ళు. ఇప్పుడు ఎన్నో ఎగ్జామ్స్ నేను రాశాను, ఏముంటుంది టెన్షన్ ఏముంటుంది, మామూలు బయట రాసినట్టే. బయట కూడా సీరియస్గా రాసాం కాబట్టి ఇక్కడ సీరియస్నెస్ వచ్చేస్తుంది. ఇది కూడా ఒక ప్రాక్టీస్ టెస్ట్ అంతే, ఇంతకు మించి ఏం కాదండి అసలు. ఇది ప్రాక్టీస్కి మించి ఒక 1% కూడా ఏముండదు మీకు ఇక్కడ. అట్లాగే ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో అందులో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదు, ఇదంతా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అదంతా మనకి పేపర్ టఫ్ ఉంటే ఎన్ని మార్కులు, మళ్ళీ కట్ ఆఫ్ ఎంత అని అడుగుతారు. అది వేరే కట్ ఆఫ్. ఇప్పుడు ఈ టైంలో పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, ఎన్ని మార్కులు ర్యాంక్ వస్తుంది, నాకు వస్తుందా రాదా, నేను 100 చేశాను వస్తుందా రాదా, ఇలా రకరకాల క్యాలిక్యులేషన్లు అందరూ చేస్తారండి. చెత్త క్యాలిక్యులేషన్స్ ఎవడో చేయకండి, చెత్త వీడియోలు ఎవడ పడితే పెడతా ఉంటాడు. అలాంటివి కాదు, మీరు ఓపెన్ మైండ్తో అన్ని సబ్జెక్టులు సమానమే అనేది, ఏది వీక్ కాదు, ఏది టఫ్ కాదు. ఒక్కొక్క క్రికెట్ వాళ్ళగా ఒక్కొక్క బాల్ ఒక్కొక్క మార్కు ఒక్కొక్కటి మనం పోగు చేసుకుంటా ముందుకెళ్ళాలి. సో పోగు చేసుకుంటా ముందుకెళ్ళాలి కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అన్నీ సమానమే అన్న 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 కోణంతో ఎన్ని వస్తే అన్ని చేయడం, రాని వదిలేయడమే. అది 100 వస్తున్నాయా 200 వస్తున్నాయి అది తప్ప 150 వస్తే కదా సీట్ రాదన్నారు సతీష్ గారు ఎవడో వీడియోలో చెప్పాడు, 150 నాకు 100 వచ్చినాయి కదా, నాకు రాని లాటరీ పెట్టేస్తాను. ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఎవడైతే వేస్తారో జనరల్గా పనికిరారు. పేపర్ ఎలా ఉందో నీకే తెలియదు, టఫ్ ఉందో ఈజీ ఉందో బయటకు వస్తే కానీ తెలియదు కదా. అందువల్ల పేపర్ ఎట్లా ఉంది, టఫ్ ఈజీ అన్నదాన్ని బట్టి కట్ ఆఫ్ ఉంటాయి. ఒకసారి 100 వస్తే ర్యాంక్ వచ్చినాయి లాస్ట్ ఇయర్, 120 వస్తే ర్యాంక్ వచ్చినాయి, ఒకసారి 180 వస్తే కూడా ర్యాంక్ రాలేదు మంచి ర్యాంక్స్. సో అది 120కి 130కి వస్తుందా లేకపోతే 180కి వస్తుందా అన్నది తెలియదు. సో ఇదంతా కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పేపర్ బట్టి ఆ సెషన్లో రాసినటువంటి విద్యార్థులు బట్టి ఉంటుంది. కాబట్టి ఏది ఆలోచించకండి వెళ్ళాలండి, ఏది ఆలోచించకూడదు. నేను ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్, ఎందులో వీక్, ఏది టఫ్ ఉందో ఏది ఈజీ ఉందో, ఎన్ని క్వశ్చన్లు పెట్టాలి, ఎన్ని నెగిటివ్ మార్కులు, ఏది ఆలోచించకూడదు. జస్ట్ వైట్ పేపర్ కింద వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు. ఎన్ని అవకాశం ఉంటే అన్ని చేయాలి, రాని వదిలేయాలి, లాటరీ పెట్టకూడదు. ఇంతే జాగ్రత్తలు తీసుకోవాలండి. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. సో మీరు ఇచ్చిన ఈ సలహాలు ఇప్పుడు రాసే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసే ప్రతి విద్యార్థికి చాలా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.